డాడీ ఏమిటమ్మా? డాడీ, ఆవు పులి పాటల్లో నాటికెళ్ళిన ఆవుని పులి చంపబోయింది. ఆవు దూడకి పాలిచ్చొస్తానని బతిమాలింది. పులి ఎలాగో వదిలేసింది కదా. ఆవు దూడకి పాలిచ్చాక తన వాళ్ళందరినీ వదిలేసి చచ్చిపోవడానికి వెళ్ళకపోతే ఏం డాడీ? పిచ్చి తల్లి, వెళ్ళటం వల్ల ఆవు ఒక్కడే చనిపోతుంది. వెళ్ళకపోతే మృత్యువు లాంటి ఆ పులి ఆవుని ఆవు బిడ్డల్ని కూడా చంపేస్తుంది. మిగతా పాఠం చదువు. ఆవు చనిపోయేందుకు వెళ్ళటం వల్ల ఆ కథకు ఎంత మంచి జరిగిందో నీకే తెలుస్తుంది. ఏమిటి, అంత దూరం వెళ్ళిపోతావా? అవును సార్. నిన్న బాంబే ఆఫీసుకు పంపాలని ఇది వరకు 2-3 సార్లు ప్రయత్నించినా పిల్లల్ని వదిలేసి ఉండలేనన్న కారణంగా నువ్వే వద్దన్నావు. ఇప్పుడు నీ అంతటి నువ్వు వెళ్తాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపే వచ్చి ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బేబీ బేబీ, డాడీ, మమ్మీ డాడీ వచ్చారు. కూర్చోండి. రోజు ఇలా పెందలాడే రాకూడదట్రా. పెందలాడే వచ్చేసారంటే ఏదో విశేషం ఉందన్నమాట. విశేషం ఏమిటో, పెద్ద పండగ అయితేను. ఊళ్ళో ఎక్కడా లేని పండగ మీతో బయలుదేరి మన ఇంటికే వచ్చిందంటే ఇదేదో ఆఫీస్ విషయం అయి ఉంటుంది. కరెక్ట్. బహుశా ప్రమోషన్ అయి ఉండాలి. కరెక్ట్. ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్. అంటే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారన్నమాట. కరెక్ట్. ఆగక్కడ, ఆగిపో అంతే. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావా? మాకు ప్రమోషన్ వద్దు డాడీ, మాకు నువ్వే కావాలి. అవును డాడీ. ఉద్యోగం పెరిగిందనో మరేదో కారణం చెప్పి మాకు దూరం కావడం అదొక పండగ, దానికి ఒక మిఠాయి. విన్నారుగా, నాది అదే మాట. ప్రమోషన్ లేకపోతేనే ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా. మీకు దూరమై మేం బంగారు పళ్ళల్లో తిన్నా మాకు తృప్తి ఉండదు. అంతా కలిసి ఆకుల్లో తిన్నా ఆనందంగా ఉంటుంది. పోనీ మనం అందరం కలిసే పెడితే? అంతా కలిసి ఒకే చోట ఉంటామంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అయితే బట్టలు సర్దుకోలే డాడీ. కానీ ఒక చిన్న పాయింట్ బేబీ. ఏంటి? బాంబే చాలా పెద్ద పట్టణమే, అయినా అక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకని నేను ముందుగా వెళ్ళి మంచి ఇల్లు, మా బేబీ ఆడుకోవడానికి చోటుండే అంత పెద్దిల్లు చూసి ఉత్తరం రాస్తాను. నువ్వు అక్కని, అమ్మని, నానమ్మని, మామని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేద్దు గాని. ఓకే? ఓకే డాడీ. డాడీ, నాకు నీతో వచ్చేయాలనిపిస్తుంది డాడీ. నువ్వు లేదంటే ఉండలేను డాడీ. వద్దమ్మా, ఇంకా నీకు చాలా టైం ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏడవకూడదు. ప్రామిస్ చెయ్యమ్మా. ప్రామిస్ డాడీ. ఇంకా నువ్వు ఏడుస్తున్నావా? చచ్చా, ఈ బ్రేస్లెట్ నా గుర్తుగా ఉంచుకో. బేబీ, ఈ పెన్ను నీకు. బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అవునరా కృష్ణ, ఎవరైనా ఊరు పెడుతున్నప్పుడు అప్పో సప్పో చేసి వీలైనంత ఎక్కువ డబ్బు తీసుకుపెడతారు. నువ్వేమిట్రా ఇలా ఏ కాశీకో పోతున్నట్టు దగ్గరున్న వస్తువులన్నీ పంపకాలు చేస్తున్నావు? దేశం కాని దేశం పెడుతున్నాను కదమ్మా, అక్కడ ఇవన్నీ నాకు భారం అవుతాయి. అందుకే ఇచ్చేసి పెడుతున్నా.
జయలక్ష్మి, మనం కలిసి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఈ ప్రయాణంలో విడిపోక తప్పలేదు. చూసావా, వెళ్తానమ్మా. వెళతాననకూడదురా, వెళ్ళొస్తాననాలి. లక్ష్మి, వీణ్ణి చూసావా? మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే మనకంటే ఎక్కువగా బెంబేలు పడుతున్నాడు. ధైర్యంగా వెళ్ళిదానన్న. బావగారు, ఇదిగోండి మీ టికెట్. వస్తాను రాజా. పద. మమ్మీ, డాడీ లేకపోతే మనకేదోలా ఉంది కదూ. మీ ఫ్రెండ్ డాక్టర్ మాధవ్ పంపిన రిపోర్ట్స్ అన్ని చూశాను. డోంట్ వరీ, విల్ ట్రై అవర్ బెస్ట్. మృత్యుంజయ, మృత్యుంజయ. ఇక్కడే ఉన్నాను సార్. మీరే చెప్పారు కదా సార్, 4వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి స్పెషల్ మందు కలపమని. ఆల్ రైట్, వీరిని అబ్జర్వేషన్ రూమ్కి తీసుకెళ్ళి. సార్, ఇదే మీ బెడ్. కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్, వెంటనే మీ పక్కన ఉంటాను. వస్తాను సార్. ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ ఇద్దాం. సార్, మీ పెట్టి చాలా బరువుగా ఉంది సార్, కష్టపడి మోసుకొచ్చాను. ఇప్పుడు నిజంగానే వస్తాను సార్. పప్పేదిరా, నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. తిను.